భగవంతుడు విశ్వమంతటా నిమిడీకృతమై ఉన్నటువంటి భగవంతుడు పిపీలకాది బ్రహ్మదేవుని పర్యంతం వరకు అందరినీ అభిమానించే ప్రేమించేటువంటి ఏకైక వ్యక్తి భగవంతుడు. మంచివాడో చెడ్డవాడో ఎటువంటి వాడి కూడా స్నేహంగా ఉండి వానికి సర్వశక్తులు ఇస్తున్నటువంటి భగవంతుడు. అటువంటి భగవంతుణ్ణి నాకొక్కనికే సొంతం చేసుకోవాలి అనుకునేటువంటి వాడు రాక్షసునితో సమానము. రావణాసుడు కూడా రాక్షసంగా ప్రవర్తించాడు. ఆ ఆత్మలింగాన్ని నాకొక్కనికి అంకితం చేసుకోవాలనుకున్నాడు. కాశీలో ప్రతిష్ఠించబడింది. మూసికాసురుడు నా గర్భంలో ఉంచుకోవాలి, భగవంతుడు నాకే అంకితం అనుకున్నాడు. భగవంతునికి వాహనంగా మారాడు. ఎన్నో ఇలా పాపకార్యాలు దుష్కార్యాలు లోక వినాశనానికే, నీ యొక్క వినాశనానికే నువ్వు ఈ కార్యక్రమాలన్నీ తలపెడుతూ ఉన్నావు. భగవంతుడు అనేవాడు అందరివాడు, అందరికీ సరిసమానమైనటువంటి వాడు. అటువంటి భగవంతునికి నేను ఒక్కనే అభిషేకించాలి, వీళ్ళందరూ అభిషేకించకూడదు, వీళ్ళందరూ అలా వచ్చి వెళ్ళాలి అనుకోవటం తప్పు కదా. అలాగే 100 మంది కీలో ఉంటే స్వామి ఎప్పుడయ్యా నీ దర్శనమని ఎదురు చూస్తూ ఓం నమ శివాయ అనుకుంటూ ఎదురు చూసే వాళ్ళపైన భగవంతుని అనుగ్రహం ఉంటుందా? నా పరపతి నా డబ్బులు వినియోగించి నేను అందరికంటే ముందుగా దర్శనానికి వెళ్ళి స్వామిని అక్కడ చూస్తే స్వామి అనుగ్రహం నాకు దక్కుతుందా? ఆహా, నీకింత అహంకారమా? ఇంతగా విర్రవీగుతా ఉన్నావా? అవతల ఎంతోమంది ఆర్తితో భక్తితో నా కోసం ఎదురు చూస్తూ ఆహారం అన్న పానీయాలు కూడా మర్చిపోయి ఎదురు ఉన్నారే, వాళ్ళను వదిలిపెట్టి ఇంత జాలి దయ కరుణ లేకుండా నా ఎదురుగా వచ్చి నన్ను ధ్యానిస్తా ఉన్నావా, కాపాడు స్వామి అని అడుగుతున్నావా అని భగవంతుడు అడగడా?